అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, వైసీపీ వాళ్ళు ఒక బుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సార్. ఆ బుక్ ఏంటంటే, బుక్ ఒకవైపు ఏమో జగన్ అంటే నమ్మకం, ఇంకొక వైపు ఏమో చంద్రబాబు అంటే మోసం అని చెప్పేసి ఒక బుక్ రిలీజ్ చేసి ఈ 1 ఇయర్లో ఏమీ అభివృద్ధి లేదు అని అమర్నాథ్ గారు కూడా అంటున్నారు. ఈ 1 ఇయర్లో 1,50,000 కోట్ల అప్పు తప్ప మన రాష్ట్రానికి ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? జనరల్గా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్షాన్ని ఆరోపణలు చేసే క్రమం మామూలుగా అది సర్వసాధారణమే. ఓకే. కానీ నిరాధారమైన ఆరోపణలు చేయడంలో వైసీపీ పేటెంట్గా మనం చూడొచ్చు. ఎందుకంటే సంవత్సర కాలంలో వాళ్ళు ఏమేం చేశారనేది ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం బయటికి తీసుకొస్తుంది. భూ కబ్జాలు కానీ, భూదందాలు కానీ, లిక్కర్ స్కామ్ కానీ, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న క్రమంలో ఇక వైసీపీ నాయకులకు, వైసీపీ పార్టీ లీడర్లకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కనీసం ఒక సంవత్సర కాలం పాటు వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఏం పనులు చేయబోతున్నారు, ఏం చేస్తారు, వాళ్ళది ఏదైతే సూపర్ 6 లేదంటే ఇచ్చిన హామీలో ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, అసలు ఎక్కడ మొదలు పెట్టారు, ఏంటి ఫండింగ్ ఏంది, ఏం కేటాయింపులు ఉన్నాయి అనేది వాళ్ళొక పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత సంవత్సరం తర్వాత మీరు ఈ హామీలు ఇచ్చారు, ఈ హామీల్లో ఇప్పటి వరకు వీటిని ముట్టుకోలేదు, వీటిని చేయలేదు అని చెప్పే ప్రయత్నము, విమర్శించే ప్రయత్నం చేయాలి. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే విమర్శల పరంపర సాగించడం జరిగింది. ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా రాకుండా నాకు ప్రతిపక్ష నాయకునికి హోదా మాత్రం ఇస్తే మాత్రమే నేను అసెంబ్లీకి వస్తాను, లేకుంటే రాను అని చెప్పి అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. అధికార పక్షం చేసే ఏవైనా తప్పులు ఉంటే అసెంబ్లీలో నిలదీయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు, వెళ్ళనని చెప్పడం జరిగింది. అలాంటప్పుడు నువ్వు అసెంబ్లీలో చెప్తేనే దానికి సంబంధించిన రికార్డ్స్ నీకు అక్కడ రిజిస్టర్ అవుతాయి, తెలుస్తాయి. కానీ నువ్వు ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి ఒక బుక్ రిలీజ్ చేసి ఆత్మకథలు రాసుకున్నట్టు చాలామంది ఏం చేస్తారంటే, అంత రిటైర్ అయిన తర్వాత ఒక ఆత్మకథ రాసుకుంటారు. ఆత్మకథ తర్వాత ఏదో కాంట్రవర్సీ ఉంటుంది, దాని మీద చర్చ జరుగుతుంటుంది. కానీ నీకు నచ్చినట్టు పేరు పెట్టుకొని జగన్ అంటే నమ్మకం అంటే 11 సీట్లు ఏ నమ్మకంతో వచ్చాయో ఫస్ట్ వాళ్ళు గుర్తించాలి. 151 సీట్ల నుంచి 11 సీట్లు జగన్ అంటే నమ్మకం అంటే 151 సీట్లు ప్రజలు ఏ విధంగా ఇచ్చారు నమ్మకం ఉంటే. చంద్రబాబు అంటే మోసం అంటే దాదాపు కూటమికి 164 సీట్లు రావడం జరిగింది. అంటే ముగ్గురు కలిసి పోటీ చేసిన కూటమికి ఏ విధంగా మోసం అయితే ఏ విధంగా వస్తాయి అంటే ఆ టైటిల్లోనే వాళ్ళని మోసం చేసుకుంటూ వాళ్ళు హైలైట్ చేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. దాంతోపాటుగా కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఏం చేసిందని వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకు ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ ప్రజల డబ్బు వృధా అయింది, ఎక్కడెక్కడ మళ్లింపులు జరిగాయి, భూ కబ్జాలు ఏం జరిగాయి, ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో వెలికి తీయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. మొదటి 6 నెలల కాలంలో చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం కూడా అసలు వైసీపీ జోలికి కూడా వెళ్ళలేదు. వాళ్ళు ఈ మొదటి 6 నెలల కాలంలో అసలు గత ప్రభుత్వం ఏం చేసింది, మనం ఏం చేసి ఈ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలనే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఎలాగో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ నిధుల మంజూరు విషయంలో కొంత మరింత సానుకూలంగా ఉండేటట్టుగా అమరావతి నిర్మాణానికి అవసరమయ్యే నిధులను సమీకరించుకోవడంలో, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడంలో, అలాగే పోలవరం ప్రాజెక్టు దానికి సంబంధించి డిజైన్స్ దీనికి సంబంధించి ఒక కొలిక్కి తేవడంలో మొదటి 6 నెలలు ప్రయత్నం చేయడం జరిగింది. దాంతోపాటుగా గత ప్రభుత్వం ఎక్కడెక్కడ అవినీతి చేసింది, ఎక్కడ డబ్బులు వృధా చేసింది, దీంతో పాటుగా భూ కబ్జాలు ఎక్కడ చేశారనే దీంతో మొదటి 6 నెలల కాలం గమనించిన కూటమి ప్రభుత్వం రెండో 6 నెలల కాలంలో అవినీతిని వెలికితీసే ప్రయత్నాల్లో భాగంగా లిక్కర్ స్కామ్ రావడం జరిగింది. లిక్కర్ స్కామ్లో పెద్ద లీడర్లందరూ కూడా వైసీపీలో మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళకు చాలా దగ్గర వ్యక్తులు, నెంబర్ 2గా ఉన్నవాళ్ళు, తర్వాత సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు, దాంతోపాటుగా లేని కంపెనీలను క్రియేట్ చేసి వాళ్ళకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, దాంతోపాటుగా వాళ్ళ సొంత కంపెనీలు భారతిరెడ్డి నడిపిస్తున్న కంపెనీకి డబ్బులు మళ్లింపు, ఇవన్నీ కూడా బయటికి రావడం జరిగింది. ఏం చేశారు అని చెప్పి అడుగుతున్న దానికి ఇవన్నీ బయటికి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా
ప్రభుత్వ ఆదాయానికి జమ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి మార్గాలుగా వాళ్ళు అన్వేషిస్తున్నారు. ఏ విధంగా ఎవరైతే వృధా చేశారో, అక్రమాలకు పాల్పడ్డారో దీనికి సంబంధించి ఇవన్నీ పక్కన పెట్టేసి తనకు అనుకూలంగా స్క్రిప్ట్ రాసుకొని, తనకు అనుకూలంగా ఒక బుక్ ప్రింట్ చేసుకొని ఈ బుక్ మీద పెద్ద చర్చ జరుగుతుంది. ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు ఆలోచిస్తే నీ గురించి ఎందుకు ఆలోచించారు 11 సీట్లు అనేది ముందు దాని మీద ఒక రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉండే. ఇప్పటివరకు అలాంటి రివ్యూలు ఏమి చేయలేదు. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం అవినీతిని వెలికితీసే క్రమంలో చాలామంది నాయకులు జైల్లో వెళ్ళడము, లేదంటే బెయిల్ మీద వెళ్ళడము, లేకపోతే కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న సందర్భాన్ని మనం చూడొచ్చు ఒక్కొక్కరుగా. దాని నుంచి బయటపడాలి, ప్రజల దృష్టిని మళ్లించాలి, ప్రజలు మా వైపు ఉండాలి. కూటమి ప్రభుత్వంపై ఇప్పటివరకు ఎలాంటి వ్యతిరేకత లేదు. సంవత్సరం అయినప్పటికీ ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఉన్నదాన్ని మనం ఏదో విధంగా దాన్ని విమర్శల్లో లేదంటే ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి. అందులో భాగంగానే ప్రజల మధ్యలోకి వెళ్ళే పరిస్థితి లేదు వాళ్ళకు. ఒక బుక్ అంటే ఏముంది, ఇంట్లో కూర్చొని ఓరో రాసిన బుక్ని తీసుకొచ్చి రిలీజ్ చేసి దాన్ని చదివించమంటారు. కానీ నువ్వు ప్రజల కష్టాలు ఏంది, ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎంతసేపు వాళ్ళ నాయకులు ఏ విధంగా అరెస్ట్ అయితే ఆ అరెస్టుని వాళ్ళు రాజకీయంగా మమ్మల్ని కుట్ర పంతున్నారు, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే ఈ బుక్కులు రాయడం వల్ల లేకపోతే పేపర్లో రాయడం వల్ల దీనివల్ల ఛానల్లో వచ్చేది ఏముండదు. వాళ్ళు నిజంగానే కనుక ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నట్టయితే వీళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రయత్నాలు ఎక్కడా చేయట్లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటూ ఇప్పటివరకు సంవత్సరం కాలం నుంచి ఏమీ లేదు. దాంతోపాటుగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తున్న క్రమంలో దానికి తగ్గట్టుగా షెడ్యూల్, దానికి సంబంధించి ఏ సంవత్సరం ఏది చేయాలి దానికి సంబంధించి ఒక్కొక్కటిగా రూపకల్పన చేస్తున్న క్రమంలో ఏ ఇష్యూ లేక వాళ్ళు ఒక బుక్ రిలీజ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే మరోవైపు రోజా గారు కూడా ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలు ఎక్కువైపోయినాయి, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి, అలాగే మద్యం ద్వారా దోచుకుంటున్నారని రోజా గారు అంటున్నారు. దానికి మీరేమంటారు సార్? మద్యం దుకాణంలో ఎవరు దోచుకున్నారని ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి. అది ఈడీ వరకు కూడా వెళ్తుంది. ఆల్రెడీ సిట్టు బృందం దర్యాప్తు చేస్తుంది. అందులో మద్యం ద్వారా ఒకవేళ దోచుకున్నట్టయితే గతంలో దాదాపు ఇప్పటికే 33 మంది గుర్తించడం జరిగింది. 33 దాకా ఇప్పటి వరకు మద్యంలో ఎవరు ఇరుక్కున్నారని గుర్తించడం జరిగింది. ముందు దానికి సమాధానం చెప్పాలి కదా. దాని మీద విచారణ సాగుతుంది. విచారణ సాగుతున్న సందర్భంలో మద్యం కేసుకు సంబంధించి అసలు కేసే లేదా, లేకపోతే అక్రమాలు చేయలేదా, చేసిరా అని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయాలి. ఇక దానికి సంబంధించి వాళ్ళు ఇప్పటివరకు ఏం సమాధానం చెప్పాలి. ఏమైనా చెప్తే అది అక్రమ అరెస్టు, రాజకీయ కక్ష సాధింపు చర్య, లేదంటే అరెస్టు తప్పనప్పుడు తప్పించుకోవడం, లేదంటే బెయిల్కి ప్రయత్నించారు. కాబట్టి మద్యం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులు లేదు. ఎందుకంటే వాళ్ళ నాయకులే ఇరుక్కున్నారు కాబట్టి. ఇక అఘాయిత్యాల గురించి మాట్లాడినట్టయితే వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయి, ఒక మహిళా మంత్రిగా ఉండి ఏం చేసింది అనేది కూడా అక్కడ చేయొచ్చు. ఇక అవినీతి అక్రమాలకు సంబంధించి వాళ్ళకు ఇంకా చెప్పే అవకాశమే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఊరికే ఏదో ఒకటి బురద జల్లాలి, ప్రభుత్వం మీద విమర్శ చేయాలని, విమర్శ కోసం విమర్శ తప్పిస్తే అందులో ఎలాంటి వాస్తవాలు అయితే మనకు కనిపించట్లేదు. ఆ బుక్ రూపంలో కానీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసింది చూసినట్టయితే ఇప్పటి వరకు వాళ్ళు చేసిన ఆరోపణలు, నిర్దిష్టమైన ఆరోపణలు అయితే ఇక్కడ కనిపించట్లేదు. అంటే సాక్షి ఛానల్లో వాళ్ళు వేస్తున్న వార్తలు ఏంటంటే సార్, ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కావాలని వైసీపీ నాయకుల మీద టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారు అంటున్నారు. నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. దాని ప్రకారం ఎవరైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వేధింపులకు పాల్పడ్డారో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళందరినీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని చట్టపరంగా న్యాయపరంగా శిక్షిస్తామని చెప్పి లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఎవరెవరైతే వాళ్ళు గతంలో అక్రమాలు చేశారో వాళ్ళని ఒక్కొక్కరిగా వెలికి తీయడం జరుగుతుంది. రెడ్ బుక్ అనేది ఇటీవలి కాలంలో వైసీపీకి నాయకులకు ఒక ప్యాషన్గా మారడం జరిగింది. రెడ్ బుక్లో పేరున్న వాళ్ళందరినీ అరెస్టులు చేస్తున్నారు. రెడ్ బుక్లో పేరున్నంత మాత్రం పోలీసులు అరెస్ట్ చేయరు. ఏదైనా అక్రమాలు చేస్తానో లేకపోతే కేసులు నమోదైతేనో దానికి చట్టపరంగా న్యాయపరంగా సాక్ష్యాధారాల ప్రకారం ఉంటుంది. ఎవరి పేరు పడితే వాళ్ళు రెడ్ బుక్లో అంటే సొంత బుక్లో రాసుకోవడం వల్ల ఉండేది. గతంలో ఎవరైతే ఏమైతే అక్రమాలు చేశారో, చట్ట వ్యతిరేకంగా చేశారో వాళ్ళందరి పేర్లు ఒక బుక్ అంటూ
చెప్పడం జరిగింది. ఆ రెడ్ బుక్ పేరు చెప్పడం జరిగింది. రెడ్ బుక్లో ఎవరున్నారు, గతంలో ఏమేం చేశారు అనే దాని ప్రకారం రెడ్ బుక్ భారత రాజ్యాంగం ఉన్న తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అది అర్థం లేని వ్యాఖ్యలు. కాకపోతే గతంలో ఎవరైతే ఇలాంటివి చేశారో వాళ్ళందరూ కూడా భయపడుతున్న సందర్భాన్ని చూడొచ్చు. అంబటి రాంబాబు కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, నా పేరు కూడా రెడ్ బుక్లో ఉందేమో అంటే, నువ్వు కూడా ఏమన్నా అలాంటివి చేసి ఉంటే ఖచ్చితంగా నీ మీద చట్టపరంగా న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పోలీసు అధికారులు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. కేసుల ప్రకారం వెళ్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మన ఇటీవలకి జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి నేరస్తుడే కానీ ఒక మంత్రి అడిగిన దానికి నేరస్తుడు కాదు నిందితుడే, మనం ఎట్లా డిసైడ్ చేస్తాం, అది డిసైడ్ చేయాల్సింది కోర్టులు, మనం కాదు. మనం కేవలం కేసు నమోదు చేస్తాం, దానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తుంది మన పోలీసు దర్యాప్తు సంస్థలు, ఆధారాలు కోర్టుకు సమర్పిస్తారు, కోర్టు దాన్ని డిసైడ్ చేస్తారని అంటే అత్యుత్సాహంగా నేరస్తుడు అని చెప్పే ప్రయత్నం ఎవరు చేయొద్దని చెప్పి తన మంత్రులకే చెప్పడం జరిగింది. అంటే ఎవరు ఉంటారు కదా సార్, అంటే అంటే నన్ను అరెస్ట్ చేస్తారు కదా, మనం అధికారంలో ఉన్నాము, మనం ఎలాగైనా అరెస్ట్ చేయాలని కాకుండా చట్టబద్ధంగా వెళ్తామన్న నాయకుడిని మనం అంటే ఎవరు అలా ఆలోచించడేమో అనిపిస్తుంది సార్. ఖచ్చితంగా, ఎందుకంటే తను అక్రమంగా అరెస్ట్ కాబడ్డాడు, చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ కాబడ్డాడు, ఆ కేసు కూడా కొట్టివేయబడింది. కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ బగ్గుమనడం జరిగింది, పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కూడా చేయడం కూడా జరిగింది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పలేదు దానికి సంబంధించి. అదే పబ్లిక్లో కూడా చాలా సానుభూతిని కూడా పెంచడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి మీద బాగా వ్యతిరేకతను కూడా పెంచడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్యాబినెట్లో వ్యాఖ్యానించారో దాని ప్రకారం వెళ్తున్నారు. కాబట్టి రెడ్ బుక్ అనేది అక్కడ కొట్టిపారే క్యాబినెట్లో ఇంత ఇది జరిగిన తర్వాత వాళ్ళు రెడ్ బుక్ ఎట్లా అంటారు? ఎందుకంటే క్యాబినెట్లోనే స్వయంగా మంత్రులనే ఖండించడం అనేది, మన ఎవరిని నేరస్తుడు అనకూడదు అని చెప్పి చెప్పడం ద్వారా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష పడుతుంది, శిక్ష నుంచి తప్పించుకోలేరు చాలాసార్లు చెప్పడం జరిగింది. తప్పు చేసిన వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోలేరు, కాకపోతే ఒక రోజు ముందు ఒక రోజు లేట్ అవుద్ది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకే ఉన్న భయం ఉండి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.